ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అదిరడని సుఖిస్తున్నాములో ప్రియులారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాల సమయంలో లేచారా? ఈరోజు మంచిగా ప్రార్థన చేసుకున్నారా? అయితే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా మనము పొందుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనకి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నారు. 104వ కీర్తన 28వ చరణాన్ని మనం ఈరోజు దేవుడు వాగ్దానం మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి చదువుకుందాం. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి ఇప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో చక్కని వాక్యాన్ని యేసయ్య మనకి ఇచ్చినాడు. మనకి దేవుడు పెట్టింది మనం కూర్చుకొని ఆయన గుప్పులు ఎప్పగా మనం మంచి వాటి తిని తృప్తిపరచబడతాము అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. అవునండి, జీవులు ఈ లోకంలో ఏవైనప్పటికీ కూడా మరి ఆయన దగ్గర నుంచే కూర్చుకోవాలి కదండి. మనం పొలంలో ధాన్యము లేకపోతే గోధుమలు లేకపోతే పంటలు ఏదైనా మరి ఆయన సృష్టించిన భూమి మీదే మనం కూర్చుకొని మరి ఆ యేసయ్య గుప్పిలిప్పగాన మనము మంచి వాటిని తిని తృప్తిపరచబడతాం. చూడండి, లోకంలో అనేక మందికి మంచి వాటిని అనుభవించాలని ఉంటుంది, కానీ మరి దేవుడు ఆ మంచి వాటిని ఇస్తేనే తప్ప, ఆయన గుప్పిలిపితేనే తప్ప మనం మంచి వాటిని తినలేమంట. ఈరోజు మనం మంచి వాటిని తినేవారిగా ఉన్నామంటే, మంచి వాటిని అనుభవించేవారిగా ఉన్నామంటే మనం ఆయన మనల్ని తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనేక మందికి మరి సరైన వసతులు లేక, సరైన ఇల్లు లేక, సరైన ఆహారం లేక ఉన్నారు. అయితే మనకైతే దేవుడు మంచి వాటిని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అందుకే రోజు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎందుకంటే ఆయన వల్లే మనం కూర్చుకుంటున్నాం, ఆయన వల్లే మనం మంచి వాటిని తిని తృప్తి పొందుతున్నాం. మరి అది ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా దేవుని వల్లే మనము తృప్తిపరచబడుతున్నామని ప్రతిరోజు తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం కృతజ్ఞులై ఉండాలి. దేవుని ప్రతిరోజు కూడా మనము స్తుతించేవారమే ఉన్నాము. ఎందుకంటే ఆయనే మనకి ఆత్మీయంగాను శారీరకంగాను కుటుంబ పరంగాను వ్యక్తిగతంగాను మరి వస్తు రూపంగాను మరి అన్ని విధాలుగా మనల్ని మంచి వాటితో తృప్తిపరిచే దేవుడే ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ వాటిని ఏది నువ్వు అనుభవించలేకపోతే ఈరోజు దేవుడు నిజముగా ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో మంచి వాటిని అనుగ్రహించబోతున్నాడు. ఈ శ్వాసంతో దీన్ని నమ్మి పొందుకోండి. ప్రభా, ఇది నాకే అని మీరు దాన్ని రిసీవ్ చేసుకోండి, మీరు సొంతం చేసుకోండి, దాన్ని నమ్మండి. అప్పుడు దేవుని మహిమ మీ ఎడల విస్తరించబడుతుంది, మీ ఎడల ప్రత్యక్షం కాబోతుంది. ఈరోజు దేవుడు మీకు గుప్పిలి ఇప్పబోతున్నాడు. మీరు మంచి వాటి తిని తృప్తిపరచబడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఈరోజు బలముగా క్రియ చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయనే మంచి వాటిని మనకి అనుగ్రహించే దేవుడైనాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, నీ వల్లనే మేము సమస్తాన్ని కూర్చుకొని నీవు గుప్పులు ఇప్పగా మంచి వాటి తిని తృప్తిపరచబడే వ్యక్తులుగా, తృప్తిపరచబడే జీవులుగా ఈ లోకంలో ప్రభా నాయన జీవరాశులైనప్పటికీ మనుషులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా నీ వల్లే ప్రభు మంచి వాటిని అనుభవించగలం. మంచి వాటిని బట్టి మేము తృప్తిపరచబడగలం. ప్రభా, ఈ లోకల ఆత్మీయంగా శారీరకంగా ఇంతవరకు ఎవరైతే మంచి వాటిని అనుభవించట్లేదో, మంచి వాటిని నాయన పొందుకోవట్లేదో, వారి జీవితంలో ఏ మంచి ఆగిపోయిందో, ఏ తృప్తి లేని జీవితం జీవిస్తున్నారో ఈరోజు అది యేసు నామములో పూర్ణ స్టాప్ పెట్టబడును గాక. యేసు నామములో ఆ చెడ్డవన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో నిన్ను పెట్టివారు నీ బిడ్డలు తృప్తిపరచబడదురు గాక. నిన్ను పెట్టివారు నీ బిడ్డలు ఆశీర్వదించబడదురు గాక, అభిషేకించబడదురు గాక. ప్రభా, నీ వలన వారు కూర్చుకొందురు గాక. నీవు పెట్టింది వారు కూర్చుకొందురు గాక. అన్ని విషయాల్లో ప్రభా వారికి విడుదల, సమాధానం, సంతోషం, నెమ్మది
నీ కృప కలుగును గాక. ఈరోజు ఎవరైతే ప్రభా బాధకాల్లో, శ్రమల్లో, అప్పుల్లో, వ్యాధుల్లో, నాయన పోరాటాల్లో ఉన్నారో వారందరినీ యేసు నామములో విడుదల చేస్తున్న తండ్రి, యేసు నామములో విడుదల చేస్తున్న తండ్రి. ఇప్పుడే నీ ఆత్మ వారిని తాకును గాక తండ్రి. పరిశుద్ధాత్మ మీరే బలంగా వారిని దర్శించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. అలాగే ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి మంచి చక్కని వివాహం తండ్రి నాయన మరి ప్రభు దినోత్సవంగా ఈ సంవత్సరం వారు సంతోషించే నాయన మంచి దాంపత్య జీవితాన్ని, మంచి కుటుంబ జీవితాన్ని వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించండి. అలాగే ప్రభు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని దీర్ఘాయుష్మంతులుగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే నడిపించి సహాయం చేయమని ఈరోజు ముఖ్యంగా ఈ వాగ్దానాన్ని ఇప్పుడు వింటున్న వారిని, తర్వాత వింటున్న వారిని కూడా మీరే ప్రభా ఇదిగో తండ్రి నాయన మంచి వాటితో తృప్తిపరిచి మీరే ఆశీర్వదించమని, తృప్తిపరచమని, దీవించమని, వర్ధిలింప చేయమని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరిగించి నిన్ను పెట్టి తృప్తిపరచమని యేసయ్య నామములో ప్రార్థించిన మీ పొందిన మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.